சிவாய போற்றியே நமச்சிவாய போற்றியே பிறப்பருக்கும் ஏகனே பொறுத்தருள் அநேகனே பரம்பொருள் உன்னாமத்தை கரங்குவித்து பாடினோம் இறப்பிலி உன் கால்களை சிறங்குவித்து தேடினோம் వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు
చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి.
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ, పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ. నేమో షష్ఠ్యర్థ పూర్తి. ఇప్పుడు ఫస్ట్ కాలము స్టార్ట్ అయింది. మీరు ఎంత పూజ స్టార్ట్ చేసి కదా అది మహాగణపతి ప్రార్థన ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రార్థన గణపతి. దానికోసము బయట హారం వేసి లోపల వచ్చింది కదా. సో మహాగణపతి స్వరూపమా గజ పూజ చేస్తాం. అది తర్వాత మహాలక్ష్మి స్వరూపమా ఆవు పూజ గోపూజ చేస్తాం. అది తర్వాత అశ్వ పూజ. ఇప్పుడు మీరు చేయాలా పసుపం పెట్టేసి విఘ్నేశ్వర పూజ. పసుపం దాంట్లో విఘ్నేశ్వర పూజ. అయిన తర్వాత మీరు చేయలే ప్లేట్ ఇచ్చింది కదా అది మహాసంకల్పము. సంకల్పం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం పంచాంగం అని చెప్పేసి గుడిలో మీకు షష్ఠ్యర్థ పూర్తి కార్యక్రమం ఉంది. అందుకోసం మీరు కులదేవి వెంకటేశ్వర స్వామికి మీరు ఆశీర్వాదం తీస్తారు. అది మహాసంకల్పము. ఇప్పుడు అందరూ చేయలే మొబైల్ ఉంది కదా లొకేషన్ ఆన్ చేసి కదా ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చేసి ఇది సంకల్పము ఓల్డ్ లొకేషన్. సోమేరు అంటే హిమాలయాస్. సోమేరోహ దక్షిణే దిగ్భాగే ఈ తిథి వారము నక్షత్రము యోగం కరణం పంచాంగం చెప్పేసి ఎగ్జాక్ట్గా ఈ గుడి నేమ్ చెప్పేసి ఈ గుడిలో ఇక్కడ మీరు నేమ్ చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేమ్ చెప్పేసి మీరు కోసము ఇప్పుడు షష్ఠ్యర్థ పూర్తి కార్యక్రమం అది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు. అయినా మహాసంకల్పము. అది సంకల్పం తర్వాత పుణ్యాహవాచనం. మీరందరికీ ఇప్పుడు ప్రోక్షణం చేసి కదా తీర్థము అది పుణ్యాహవాచనం. సో గంగా యమున నర్మదా సింధు కావేరి గోదావరి సరస్వతి అన్ని నదిలో కలుషంలో ఆవాహన చేసి ఆ తీర్థం మీరందరికీ ఇప్పుడు ప్రోక్షణం చేస్తాం. పుణ్యాహవాచనం. మీరు ఆత్మశుద్ధ్యర్థము ఈ పూజా ద్రవ్యాన్ని శుద్ధి కోసము పుణ్యాహవాచనం. అయిన తర్వాత 32 కలశ పూజ. ఇక్కడ నార్మల్గా 16 కలశ పూజ ఉంది. 16 కలశము మీరు పూజ 32 కలశం స్పెషల్. ఇంకా 64 కలశం ఉంది. 3 టైప్స్ ఉంది. సో ఎందుకోసం 32 అంటే మార్కండేయుడు శివుడు చిరంజీవి వాక్యం ఇచ్చారు. 16th ఏజ్లో 16 ఏజ్ అందుకోసం 16 కలశం. భక్తాలు అందరికీ లోపల ఉన్నారు కదా అభిరామి అమ్మవారు పార్వతి అక్కడ అమ్మవారు అందరికీ 16 వెరైటీస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తాం. లైక్ ఆయుళ్ళు ఆరోగ్యం ఐశ్వర్యం అది 16 వెరైటీస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉంది. అది అందరికీ అమ్మవారు ఇచ్చారు. అందుకోసము 32 కలశ పూజ. ఆ 32 కలశ పూజ ప్రధాన కలశం ఉంది కదా పైన ఆ 2 పెద్ద కలశంలో ఒక కలశంలో లోపల స్వామి ఉంటారు. వాడినేమో మృత్యుంజయేశ్వర. మృత్యు అంటే యమ, జయం అంటే విక్టరీ. ఈ గుడిలో శివుడు యమ సంహారం చేస్తారు, యముడు సంహారం చేస్తారు ఈ గుడిలో. అందుకోసము శివుడు నేమో మృత్యుంజయేశ్వర కాల సంహార మూర్తి. కాల అంటే యమ. అందుకోసము మృత్యుంజయేశ్వర వాడిదా శివుడు ప్రధాన పూజ లోపల ఉన్నారు. తర్వాత మీరు దర్శనం చేస్తారు. ప్రధాన కలశంలో మృత్యుంజయేశ్వర, పక్క ఉండే కలశంలో పెద్ద కలశంలో అమ్మవారు పార్వతి బాలాంబిక. సో బాలాంబిక ఒక కలశము, శివుడు మృత్యుంజయేశ్వర ఒక కలశం. అన్ని పరివార కలశంలో ఒక్కొక్క స్వామి ఆవాహనం. భక్తాలు మార్కండేయకి గుడిలో శివుడు చిరంజీవి భాగ్యం ఇచ్చారు. సో భక్తాలందరికీ స్వామి మార్కండేయ ఆయుల్ భాగ్యం ఇచ్చారు. అందుకోసం భక్తాలు మార్కండేయ ఒక కలశంలో ఆవాలి. అది తర్వాత మహాగణపతి. సో లోపల ఒక గణపతి ఉంటారు గణేష్. వారి నేమ చోర గణపతి, దొంగ గణపతి అంతేనే. గణపతి నేమ దొంగ గణపతి. ఎందుకంటే దేవాసం అసరాసం ఫైటింగ్ చేస్తే కదా అమృత కలశం కోసము లాస్ట్గా అమృత కలశము దేవాసందును పెట్టేసి అది ముందుకు దేవాసందరూ మహాగణపతి ప్రార్థన చేయలేదు. సో ఎవరంటే మహాగణపతి ప్రార్థన ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. దేవాసందరూ మహాగణపతి ప్రార్థన చేయలేదు. దానికోసం ఆ మహాగణపతి కోపం వచ్చి ఆ అమృత కలశ తీసి లోపల పెట్టారు. అందుకోసం మహాగణపతి నేమ చోర గణపతి.
దొంగ గణపతి అంటే నేను. ఆ తర్వాత మహావిష్ణు చేపట్టి అమృత కలశం అంటే శివుడు లింగమా వచ్చేసి దానికోసం శివలింగం లోపల ఉంటారు. వారినేమో అమృతం గడం ఈశ్వర అమృత గడేశ్వర అంటే నేను. సో అమృత కలశం అంటే లింగమా స్వయంభూమా వచ్చి దానికోసము అమృత గడేశ్వర. సో ఈ గుడి వచ్చి కారణము చోర గణపతి దొంగ గణపతి. ఆ దొంగ గణపతి ఒక కలశంలో ఆవాహనము. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వంశ అభివృద్ధి కోసము వల్లీ దేవసనామే సుబ్రహ్మణ్య స్వామి ఒక కలశంలో. ఆ తర్వాత అష్టదిక్పాలకాస్ ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశాన్ వాళ్ళందరూ సాక్షిభూతంగా పూజ అన్నికి సాక్షిభూతంగా వాళ్ళ అష్టదిక్పాలకాస్ వాళ్ళ అష్టదిక్పాలగా ఒక్కొక్క కలశం ఆవాహన. ఆ తర్వాత ముగ్గురు ముమ్మూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టి స్థితి సంహారం. ఇంగ్లీష్లో చెప్పింది కదా GOD గాడ్. దానికి అబ్రివేషన్ ఫస్ట్ లెటర్ G అంటే జనరేటర్ సృష్టి బ్రహ్మ. సెకండ్ లెటర్ O మీన్స్ ఆపరేటర్ శ్రీ మహావిష్ణు. థర్డ్ లెటర్ D మీన్స్ డెస్ట్రాయిడర్ సంహారము శివుడు మహేశ్వర. అందుకోసము GOD గాడ్ వచ్చి జనరేటర్ ఆపరేటర్ డెస్ట్రాయిడర్. వాళ్ళ ముగ్గురు మూర్తి ఒక కలశము ఆవాహన. ఆ తర్వాత త్రిశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి దుర్గా లక్ష్మి సరస్వతి వాళ్ళ ముగ్గురు శక్తికి ఒక్కొక్క కలశం ఆవాహన. ఆ తర్వాత మార్కండేయకి వెళ్ళే శివుడు చిరంజీవి భాగ్యం ఉంది కదా. ఆ మార్కండేయ ముందుకు 7 నంబర్స్ ఆ చిరంజీవి భాగ్యం పెట్టారు. శబ్ద చిరంజీవి అశ్వత్థామ మహాబలి వ్యాస ఆంజనేయ విభీషణ కృపాచార్య పరశురామ వాళ్ళందరికీ చిరంజీవి భాగ్యం ఏర్కనే ఉంటారు. మార్కండేయ 8th మెంబరా పెట్టారు. ఆ తర్వాత 9th మెంబర్ ఉంటారు. భక్త ప్రహ్లాదం వచ్చి కదా నరసింహ అవతారతల వాడికి 9th చిరంజీవి భాగ్యం వచ్చి. సో మార్కండేయ ముందుకు 7 చిరంజీవి ఒక్కొక్క కలశం అవ్వాలి. ఆ తర్వాత సప్త ఋషి ఉన్నారు. కులం గోత్రం అన్నికి మూలం వాడు సప్త ఋషి కాశ్యప ఋషి విశ్వామిత్ర ఋషి గౌతమ ఋషి జమదగ్ని వశిష్ఠ అగత్య అత్రి వాళ్ళందరూ సప్త ఋషి. సో సప్త చిరంజీవి సప్త ఋషి 14 మెంబర్స్కు ఆవాహనం. ఆ తర్వాత ఇక్కడ ప్లేట్లో ఉంది కదా ఇది అన్ని వనమూలికలు ధన్వంతరి హోమ సామాన్స్ మెడిసిన్స్ వనమూలికలు. ఈ ప్లేట్ మీరు అందరూ చేయాలి పాస్ చేసి అక్కడ అగ్నిలో ఆహు చేసి ఆ హోమ పొగాలు శ్వాసం చేసి కదా మీరందరికీ వ్యాధి నివర్తి అవుతుంది. సో వ్యాధి నివర్తి కోసము ధన్వంతరి హోమం ధన్వంతరి భగవాన్ పడదాం ఫస్ట్ డాక్టర్ వరల్డ్ ఫస్ట్ డాక్టరు ధన్వంతరి. తమిళ్లో ప్రావర్బ్ ఉంది ఉణవే మருந்து. ఉణవే అంటే ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ ఓల్డ్ ప్రావర్బ్. ఇది తమిళ్లో ఉంది. ఇప్పుడు న్యూ ప్రావర్బ్ ఆపోజిట్గా ఉంది. ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ బాయ్. ఇప్పుడు మెడిసిన్ ఈజ్ ద ఫుడ్. బిఫోర్ ఈటింగ్ ఒక 2 టాబ్లెట్స్ ఈటింగ్ చేసి కదా అప్ టు 2 టాబ్లెట్స్ ఈటింగ్ ఫినిష్ అయింది కదా అప్ టు 2 టాబ్లెట్స్ ఫ్రీగా ఉన్నారు కదా అప్ టు 2 టాబ్లెట్స్. సో టెక్నాలజీ ఇంక్రీజ్ వ్యాధి అన్నీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఆ వ్యాధి అన్నీ ఎప్పుడు వచ్చింది కదా మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ స్టార్ట్ చేసి గుడ్ నైట్ వరకు అన్నీ కెమికల్ ఫుడ్ ఐటమ్స్ డ్రింకింగ్ వాటర్ ఐటమ్స్ అన్నీ కెమికల్. అందుకోసం అందరికీ ఆటోమేటిక్గా వ్యాధి వచ్చింది. సో వ్యాధి వచ్చి నివర్తి కోసముతో ధన్వంతరి హోమం చేస్తారు. ధన్వంతరి భగవాన్ ఒక కలశంలో ఆవాహన. ఆ తర్వాత సుదర్శన హోమం నేత్ర దృష్టి ఉద్యోగ దృష్టి వ్యాపార దృష్టి ఆ దృష్టి దోషం అన్ని నివర్తి కోసము సుదర్శన హోమం. ఆ సుదర్శన దేవుడు ఒక కలశంలో ఆవాహన. ఆ తర్వాత మీరు పూజనేమో 60th పూర్తి 60th మ్యారేజ్. అన్ని జనాలకు లైఫ్ టైము 120 years ఉంది. జాతకం ఉంది కదా దాంట్లో చూపింది కదా 120 years లైఫ్ సైకిల్. ఆ 120 yearsలో 10 types ఆఫ్ పూజ ఉంది. ఫస్ట్ పూజ అబ్దపూర్తి శాంతి పిల్లలకి ఇంట్లో చేసి కదా 1 year కంప్లీట్ అవుతుంది కదా దాంట్లో చేసి అబ్దపూర్తి శాంతి ఆయుష్ హోమం. తర్వాత వీర పరాక్రమ శాంతి న్యూ మ్యారేజ్ చేసి కదా దాంట్లో చేస్తాం వీర పరాక్రమ శాంతి. థర్డ్ వన్ ఉగ్రరథ శాంతి 59 years కంప్లీట్ 60 స్టార్టింగ్లో దాంట్లో చేస్తాం ఉగ్రరథ శాంతి. ఆ తర్వాత 4th వన్ షష్ఠీయబ్ద పూర్తి 60th మ్యారేజ్. ఆ తర్వాత 5th వన్ భీమరథ శాంతి 70th మ్యారేజ్. ఆ తర్వాత 6th వన్ విజయరథ శాంతి 75లో అదిలే విజయరథ శాంతి. ఆ తర్వాత 80th సదాభిషేకం 90th కనకాభిషేకం 100 yearsలో పూర్ణాభిషేకం 120లో మగుడాభిషేకం 120 వరకు పూజ ఉంది. ఇప్పుడు మీరు పూజ అనేమో షష్ఠీయబ్ద పూర్తి 60th మ్యారేజ్. అది షష్ఠీ దేవత ఒక దేవత ఉంది. షష్ఠీ దేవత ఒక కలశం రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు భీమరథ శాంతి 80 సదాభిషేకం కనకాభిషేకం అన్ని పూజలు మీరు స్వామి భాగ్యం ఇచ్చారు. మీరు దానికోసం ఆయుష్ హోమం
ఒక 6 months బిఫోర్ దంపతిగా వచ్చేవారు. 100 years కంప్లీట్ అయ్యి పూర్ణాభిషేకం దంపతిగా అందరి ఇంట్లో ఒక 70, 80, 90 క్రాస్ అని ఎవరైనా ఒకరు మాత్రం ఉంది కదా ఇంట్లో వాడు దంపతిగా భాగ్యం ఉంది. 100 yearsలో 1925 వాడు మార్నింగ్ 2025 100 years పూర్ణాభిషేకం వాడు చేస్తారు. అది మరి స్వామి మీకు భాగ్యం ఇచ్చారు. అందరికీ ఆయుష్య భాగ్యం. అందుకోసము ఆయుష్య హోమం ఆయుర్దేవత ఒక కలశంలో ఆగండి. ఆ తర్వాత నక్షత్రాలు అశ్వినుడు రేవతి అన్ని నక్షత్రాలు ఉంది కదా 27 stars. ఆ నక్షత్రాలు ఒక కలశంలో ఆవాలి. స్వామి శరణమైపోతుంది కదా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి. ఇలా అయ్యప్ప స్వామి యొక్క కలశంలో ఆవాలి. మీరు కులదేవ వెంకటేశ్వర స్వామి యొక్క కలశంలో ఆవాలి. లాస్ట్గా ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి ఒక 4 kilometers ఆంజనేయ గుడి ఉన్నారు. 4 kilometers అనంతమంగళం. అక్కడ ఆంజనేయ వెరీ స్పెషల్ ఆంజనేయ. అన్ని ఆంజనేయ గుడిలో 2 hands మాత్రం ఉంది కదా, 2 కై మాత్రం ఉంది వాడు ఆంజనేయుడు. ఈ గుడిలో మాత్రం 10 hands ఉంది. దశభుజం త్రినేత్రము శివుడికి తేడా ఉంది కదా, ఆంజనేయుడికి తేడా ఉంది. త్రినేత్ర దశభుజ వీర ఆంజనేయ స్వామి వాడి నేమ్ వెరీ స్పెషల్ ఆంజనేయ. మీరు ఇక్కడ రేపు ఒక టైం ఉంది కదా, మీరు అక్కడ పోయి చూపించేస్తారు. ఆంజనేయ స్వామి గుడి 4 kilometers ఉంది. అనంతమంగళం ఆ ప్లేస్. ఆంజనేయ స్వామి ఒక కలశంలో ఆవాహనము. ఆ తర్వాత లాస్ట్గా నవగ్రహ పూజలు. అన్ని శివగుడిలో నవగ్రహం ఉంది కదా 9 planets. ఈ గుడిలో మాత్రం నవగ్రహమే లేదు. ఎందుకంటే నవగ్రహాది హెడ్ యమధర్మరాజుడు. యముడు సంహారం అవుతుంది కదా శివుడు చేయాలి ఈ గుడిలో. దానికోసం యముడికి పవర్ లేదు. కింద ఉంది నవగ్రహాలకు, ఈ గుడిలో మాత్రం పవర్ లేదు. దానికోసం ఈ గుడిలో మాత్రము 365 daysకు ఆయుష్యోమం షష్ఠీర్థ పూర్తి భీమర శాంతి సదాభిషేకం అన్ని పూజలు అన్ని దినంగా ఉంది. ఆ దినంగా అమావాస్య పౌర్ణమాస్య అష్టమి నవమి సాటర్డే ఏమీ ఇక్కడ లేదు. అన్ని దినంగా మాంగళ్యదానం ఉంది. అమావాస్య వచ్చేసి మాంగళ్యదానం చేస్తారు. అదిదే ఇక్కడ స్పెషల్. అన్ని దినంగా అన్ని పూజలు ఉంది. ఎందుకంటే నవగ్రహాలు లేదు. దానికోసం ఈ గుడిలో నక్షత్రం మాత్రం ఇంపార్టెంట్. ఆ తిరిగి ఆ వారము ఇంపార్టెంట్ లేదు. నక్షత్రం మాత్రం ఇంపార్టెంట్. సో లాస్ట్గా నవగ్రహ కలశం పెట్టేసి ధాన్య స్వరూపమా దంపతి సహితమా నవగ్రహ పూజ నవగ్రహ ప్రీతి కోసం నవధాన్యం చేస్తాం, నవ పూజ చేస్తాం. మీరందరూ ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు పూజ స్టార్ట్ అయింది. అందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడు అన్ని స్వామికి ఆవాహనం అవుతుంది, ఆరతి అవుతుంది. ఇప్పుడు నమస్కారం. ఫస్ట్ కాలము శివుడు మృత్యుంజయేశ్వర స్వామి ప్రార్థన చేసి మీరందరూ 16 శ్లోకంకు 16 times నమస్కారం వస్తుంది. ఇప్పుడు రేపు మార్నింగ్ అమ్మవారు పార్వతి అభిరామి అమ్మవారు ప్రార్థన చేసి 11 శ్లోకం 11 శ్లోకాస్కు 11 times నమస్కారం. ఇప్పుడు 16 శ్లోకము. మార్కండేయ కాశీరంతా వచ్చి ఒక్కొక్క గుడిలా పూజ చేస్తాము. లాస్ట్గా ఈ గుడి వచ్చి అందుకోసం ఈ ప్లేస్ నేము కడయూర్, తిరుక్కడయూర్. కడై అంటే లాస్ట్, తమిళ్ వాడు కడై అంటే లాస్ట్. సో మార్కండేయ లాస్ట్గా ఈ గుడి వచ్చి అందుకోసం ఈ ప్లేస్ నేము తిరుక్కడయూర్. తిరు అంటే ఒక రెస్పెక్ట్, అదే కడఊర్. తిరుక్కడఊర్ అంటే నేను మార్కండేయ లాస్ట్గా 16 ఏజ్ కంప్లీట్ అవుతుంది. ఈ గుడిలో వచ్చి శివుడు స్వామి పూజ చేస్తాను. యమధర్మరాజుడు వచ్చి యమధర్మరాజుడు వచ్చి మార్కండేయ పూజ చేస్తాను. సో యముడు చెప్పేది మార్కండేయ మీకు 16 ఏజ్ కంప్లీట్ అవుతుంది, మరి యమలోకం వచ్చినాడు అడుగుతాం. ఎవడు యమధర్మరాజుడు మార్కండేయకి. సో మార్కండేయ ఆ శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగం హక్ చేస్తాం. అది యముడు కోపం వచ్చి పాశం ఉంది కదా, ఆ పాశము మార్కండేయ మెలేస్తాం. ఆ పాశం మార్కండేయ పత్రలో ఉండే శివలింగం మెలేచేస్తాం. అందుకోసం ఆ శివుడు కోపం వచ్చి ఆ లింగ స్వరూపమాంచి మృత్యుంజయేశ్వరుడు లోపల ఉన్నారు. మరి మృత్యుంజయేశ్వర ట్రాన్స్ఫర్మ్ అయ్యి యముడు సంహారం చేస్తారు. శివుడు యమ సంహారం చేస్తారు. సో యముడు సంహారం అవుతుంది. తర్వాత భూమిలో జననం మాత్రం జాస్తి అవుతుంది, మరణమే లేదు. యముడు లేదు కదా, దానికోసం మరణం లేదు, జననం మాత్రం జాస్తి అవుతుంది. అందుకోసం భూమాదేవి భూభారం కానలేదు. సో భూమాదేవి శివుడు ఇక్కడ ప్రార్థన చేస్తాను, స్వామి మీరు యమధర్మరాజు సంహారం చేసి దానికోసము జననం మాత్రం జాస్తి అవుతుంది, మరణమే లేదు, మీరు మళ్ళీ ప్రాణ ఇచ్చిన అని ప్రార్థన చేసి భూమాదేవి. ఆ భూమాదేవి ప్రార్థన చేసి స్వామి శివుడు మళ్ళీ యముడికి అనుగ్రహం ఇచ్చాను, ప్రాణ ఇచ్చాను. సో మార్కండేయ కోసము యమ సంహారము, తర్వాత భూమాదేవి కోసము యముడికి అనుగ్రహం ఇచ్చి ప్రాణ ఇచ్చాను. అందుకోసము ఈ గుడిలో శివుడు చిరంజీవి భాగ్యం మార్కండేయకి ఇచ్చి, మార్కండేయ పక్కం ఉంది, శివుడు పక్కం లోపల ఉంది. ఆ మార్కండేయ ప్రతి ఉపకారమా ఈ 16 శ్లోకం ఇచ్చి, ప్రతి ఉపకారమా ఈ 16 శ్లోకం ఇచ్చి
ఆ 16 శ్లోకము లాస్ట్గా అది బలస్థుతిలో మార్కండే హృదయం స్తోత్రం ఎప్పడీర్ శివసన్నిధౌ తస్యాహ మృత్యుభయం నాస్తి. 5 టైమ్స్ సత్యం చేస్తారు మార్కండే. ఎవరైతే ఈ శ్లోకం పారాయణ చేస్తారా, ఆ ప్రార్థన చేసి నమస్కారం చేశారా వాళ్ళందరికీ మృత్యుభయం నాస్తి అయి దీర్ఘమాన ఆయుర్భాగ్యం శివుడించారు. సో దీర్ఘమాన ఆయుర్భాగ్యం పుస్తకము 16 శ్లోకం మీరందరూ చెప్పినా మీరు ప్రార్థన చేసుకోండి. మేము సిగ్నల్ చేసి మీరు నమస్కారం చేసి ఒక్కొక్క శ్లోకంగా. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కుదిరింది పెళ్ళించక్క రెక్కల గుర్రం రాజు ధరలొచ్చే వేగంగా కుచ్చల చెల్లో పూలు గుచ్చెత్తే కుమ్మందాలు హరిపచ్చల బంగారాలు సిరిమువ్వల సందళ్ళు అరచేతుల గోరింటాకు బుగ్గల్లో ఎరుపెక్కింది ఆ సిగ్గుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది తుల్లి రమ్మన్నాయి ఆ కమ్మని పిలుపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా మలపు విలుకాడు వరునిగా మారి వధూచి అందుకోగా పరికి నీ బాల తరుణిగా మారి పసుపు పారాణితో చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరెంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను పడివెట్టినన్ని దానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు
ತಂದನಾನಾಗಿ ತಂದನಾನ ಪುರೇ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ತಂದನಾನಾಗಿ ತಂದನಾನ ಪುರೇ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ अंतरिके श्रीहरे अंतरात्मा कंदुवगु हीनाधिकमूलिन्तुलेवु अंतरिके श्रीहरे अंतरात्मा हरे अंतरात्मा श्रीहरे अंतरात्मा इंतुलो जंतु कुलमिंतानोकटे अंतरिके श्रीहरे अंतरात्मा इंतुलो जंतु कुलमिंतानोकटे श्री हरे अंतरात्मा हरे अंतरात्मा श्री हरे अंतरात्मा तंदनानागी तंदनाना पुरे तंदनाना भळ तंदनाना भळ तंदनाना भळ तंदनाना నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్ర నదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్ర నదియునొకటే మెండైన బ్రహ్మనుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రహ్మనుడు మెట్టు భూమి ఒకటే సరి భూమి ఒకటే ఈ సరి భూమి ఒకటే ఈ సరి భూమి ఒకటే కడగి ఏనుగు మీద కాయు ఎందొకటే పుదమిసు నకము మీద పొలయు ఎందొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరికావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామము ఒకటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాగి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా సెకండ్ కాల పూజ నిన్న దినంకో ఫస్ట్ కాలము ఆ 32 కలశంలో అన్ని స్వామికి ఆవాహనము హోమం దర్శనం అన్ని చేస్తాం కదా. ఇప్పుడు సెకండ్ కాల పూజ మళ్ళీ పునర్పూజ చేస్తాం. అన్ని స్వామికి ఆవాహనం అవుతుంది, ఆరతి అవుతుంది. ఇప్పుడు నమస్కారం శివుడు మృత్యుంజయేశ్వర స్వామి ప్రార్థన చేసి నిన్న దినంకో 16 శ్లోకంకు 16 నమస్కారం చేస్తాయి కదా. ఇప్పుడు అమ్మవారు పార్వతి అమ్మవారు అభిరామి అమ్మవారు ప్రార్థన చేసి 11 శ్లోకం 11 శ్లోకాస్కు 11 టైమ్స్ నమస్కారం. ఈ గుడిలో మాత్రము 2 పేరు స్పెషల్, శివుడు స్పెషల్, అమ్మవారు స్పెషల్. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క స్వామి మాత్రం స్పెషల్ కాదా. మధురై అంటే మీనాక్షి, కాంచీపురం అంటే కామాక్షి అమ్మవారు, చిదంబరం అంటే నరరాజు, అరుణాచలం అంటే అరుణాచలేశ్వరి. సో ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క స్వామి మాత్రం ఇంపార్టెంట్. ఈ గుడిలో మాత్రం 2 పేరుమే స్పెషల్, 2 పేరు ఇంపార్టెంట్.
శివుడు మృత్యుంజయేశ్వర, యమ సంహారమూర్తి. అమ్మవారు అభిరామి పార్వతి. లోపల శివలింగం ఉంటావు కదా, వాడు మహావిష్ణు చేపట్టి అమృత కలశం వచ్చి శివుడు లింగమా వచ్చేసి అమ్మవారు లేదు. దానికోసము మహావిష్ణు ప్రార్థన చేసి ఆ మహావిష్ణు తెలుస్తుంది కదా ఆభరణము, ఆ ఆభరణము పూజ చేస్తాం మహావిష్ణు. ఆ ఆభరణ అయితే లేదు, అమ్మవారు స్వయంభూమ వచ్చింది. అభిరామవల్లి, అదికో ఆభరణవల్లి అంటే నేను, అది కదా అభిరామి పార్వతి. సో మహావిష్ణుని తెలుసులేదు అమ్మవారు వచ్చింది, అదికో ఆభరణవల్లి. ఇక్కడ ఒకసారి వాళ్ళనేమో అభిరామి పట్టారు భక్తాలు, వాళ్ళ భక్తాలు అభిరామి పట్టారు. భక్తాల కోసమో ఈ అమ్మవారు చెవిట్ల కమ్మలు ఉంది కదా, ఆ కమ్మలు ఆకాశంలో వేసి పూర్ణ చంద్రుడుగా మార్చి ఆ దినంకు అమావాస్య దినము పౌర్ణమాస దినంగా మార్చి ఒక పక్షదే మార్చి చేస్తారు. లేదా అమ్మవారి స్పెషల్. ఎప్పుడంటే తంజావూరులోంది సరభోజీ మహారాజా రాజావాడు తంజావూరులోంది వచ్చేసి ఒకసారి ఆ దినంకు అమావాస్య దినము ఇక్కడ దర్శనం చేసి వాడు వచ్చి అన్ని జలాలను రెస్పెక్ట్ చేస్తాం. రాజావాడు వచ్చి తెలిసి రెస్పెక్ట్ చేస్తాం. వాడు భక్తాల అభిరామి పట్టారు మాత్రం రెస్పెక్ట్ చేయలేదు, ధ్యానతలే ఉంటే రాజావాడు వచ్చి చెప్పలేదు. అందుకోసం రాజావాడి కోపం వచ్చింది. అందరూ రెస్పెక్ట్ చేస్తాము లేచి వాడు మాత్రం రెస్పెక్ట్ చేయలేదు, ధ్యానతలే ఉంటావా యాక్టింగ్ చేస్తారంటే రాజావాడు డౌట్ వచ్చేసి. అందుకోసం ఈ రాజావాడు ఆ అభిరామి పట్టారు పోయి ఇప్పుడు ఏమీ తెలియ వార నక్షత్రం అంటే అడుగుతారు. ఆ అభిరామి పట్టారు ధ్యానతలే ఉంటే ఆ దినంకి అమావాస్య దినము పౌర్ణమాస అంటే మార్చి చెప్తారు. ధ్యానతలే ఉంటే అమ్మవారు ఫేసు పూర్ణ చంద్రుడు మారి వచ్చింది, దానికోసం మార్చి చెప్తున్నారు. ఆ దినంకు అమావాస్య దినము పౌర్ణమాస అంటే మార్చి చెప్పింది. ఆ రాజావాడి కోపం వచ్చి ఈ దినంకు అమావాస్య మీరు పౌర్ణమాస అంటే చెప్పి పౌర్ణమాస అంటే పూర్ణ చంద్రుడు వచ్చి ఆ వచ్చేలేదేమంటే మీరు మరణ దిండనే ఇచ్చేవాళ్ళు ఇక రాజావాడు చెప్పి. అదికోసము ఆ అభిరామి పట్టారు అమ్మవారు ప్రార్థన చేశారు. అదికోసంగా అమ్మవారు చెవిట్ల కమ్మల ఆకాశం వేసి పూర్ణ చంద్రుగా మార్చి ఆ దినంకు అమావాస్య అంటే పౌర్ణమాస వచ్చి. అందుకోసం అభిరామి అందాది శ్లోకం ఉంది తమిళ్లో. అందాది, అందం అంటే లాస్ట్, ఆది అంటే ఫస్ట్. ఒక శ్లోకం ఉంది కదా 4 లైన్స్, ఆ లాస్ట్ వర్డ్ ఉంది కదా, లాస్ట్ వర్డ్ నెక్స్ట్ శ్లోకం ఫస్ట్ వర్డ్ వచ్చింది. అదికో అందం, నెక్స్ట్ ఆది, ఒక ఆరం ఆది. అందం అంటే లాస్ట్, ఆది అంటే ఫస్ట్. ఆ లాస్ట్ వర్డ్ నెక్స్ట్ శ్లోకం ఫస్ట్ వర్డ్ వచ్చింది. ఆ నెక్స్ట్ శ్లోకం లాస్ట్ వర్డ్ నెక్స్ట్ శ్లోకం ఫస్ట్ వర్డ్ వచ్చింది. అదిగా అందాది రిపీటెడ్ వచ్చింది. అది అభిరామి అందాది. 101 శ్లోకాస్ ఉంది, తెలుగులో ఉంది, హిందీలో, ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లు ఉంది గూగుల్లో. ఒక్కొక్క శ్లోకము వెరీ భాగ్యం, సూపర్ శ్లోకం అన్నీ. అది అభిరామి అందాది సారాంశం 11 శ్లోకం మాత్రం ఇచ్చింది. ఆ 11 శ్లోకం నమస్కారం చేసి వాడందరికీ దినంగా అమ్మవారు ఆయుష్యమిస్తారు, దినంగా ఆరోగ్యం, దినంగా సౌమాంగల్యం, పిల్లలందరికీ విద్యాభాగ్యం. సో అన్ని ప్రార్థన కోసము ఇప్పుడు 11 శ్లోకంతో 11 నమస్కారం. అందరూ లేసుకోండి. ఇప్పుడు అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. 6 గలల నిండుగా ఇది 100 పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో.
నీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తీరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటియలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్లలో బంగారు గుమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసగనాలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్లలో బంగారు గుమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసగనాలో పలకటి మంతరాలో అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తల తల
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామ కిందికి చూడమ్మా ఈ వేడ వీధి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా మీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం మనాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి
వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం తన ప్రాణాలనివని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో ఏడు అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం
ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయ వసలిక జరగక ముందే నా మనసిపుడెందుకు నీకై పరుగులు తీస్తోందే శ్రీరస్తు 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 శుభమస్తు 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 శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే అస్తు అస్తు నిన్నే నాకిస్తూ తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ మాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు